నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ చాలామంది ఎయిర్పోర్ట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు అని చెప్పేసి కామెంట్ల రూపంలో అడుగుతూ ఉన్నారు. అలాగే ప్రస్తుతం ఎయిర్పోర్ట్ ఓపెన్ చేయకుండానే మనం చూసుకుంటే ఇరాన్ మరోసారి కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం పైన దాడి చేసింది. వివరాల్లోకి వెళితే గురువారం ఉదయం అంటే ఈరోజు ఉదయం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనేక డ్రోన్లు లక్ష్యం చేసుకున్నాయి. ఫలితంగా భౌతిక నష్టం సంభవించింది, కానీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పేసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. సంక్షోభం ప్రారంభం నుంచి అమలులో ఉన్న అత్యవసర ప్రణాళికకు అనుగుణంగా మరియు కువైట్ దేశంలోని సంబంధిత అధికారుల పూర్తి సమన్వయంతో ఈ సంఘటన నిర్వహించినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అధికార ప్రతినిధి అబ్దుల్లా ఆల్ రాజీ గారు తెలియజేశారు. అలాగే ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఈ దాడి కేవలం భౌతిక నష్టం మాత్రమే జరిగింది, ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని చెప్పి ఆయన ధృవీకరించారు. కువైట్ పౌర విమానయాన భద్రతను కాపాడటానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి పౌర విమానయాన అథారిటీ యొక్క నిరంతర నిబద్ధతను ఆయన నొక్కి చెప్పారు. కువైట్ భద్రత నిరంతరం కొనసాగాలని చెప్పేసి ఆల్ రాజీ గారు ఆ యొక్క భగవంతుని ప్రార్థిస్తూ కువైట్ దేశాన్ని, న్యాయకత్వాన్ని, ప్రజలు మరియు ప్రభుత్వాన్ని అన్ని ప్రమాదాల నుంచి రక్షించాలని చెప్పేసి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నానని చెప్పేసి ఆల్ రాజీ గారు తెలియజేశారు. కువైట్లో ఈరోజు గురువారం ఉదయం మనం చూసుకుంటే అనేక డ్రోన్లు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యం చేసుకొని దాడి చేయడం జరిగిందనమాట. కాకపోతే ఇవి గాల్లోనే కొన్ని పేల్చివేస్తే కొన్ని మాత్రమే కువైట్ ఎయిర్పోర్ట్ను తాకాయని చెప్పేసి, అయితే భౌతిక నష్టం మాత్రమే జరిగిందనమాట. కువైట్ ఎయిర్పోర్ట్లో కొంత మేరకు డ్యామేజ్ అయ్యింది, కాకపోతే ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు, ఎవరికి ప్రాణ నష్టం జరగలేదని చెప్పేసి కువైట్ అధికారులు తెలియజేశారు. అలాగే ఎయిర్పోర్ట్ ప్రారంభం పైన చాలామంది అడుగుతూ ఉన్నారు కదా, ఇటువంటి దాడులు చేస్తూ ఉంటే ప్రజల యొక్క ప్రాణాలను, వాళ్ళ యొక్క రక్షణ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడల్లా కువైట్ ఎయిర్పోర్ట్ను ఓపెన్ చేసే అవకాశాలు లేవు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.